సభాధ్యక్షులు వత్తుల రాంప్రసాద్ అన్న, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ సంఘాలు, సంస్థలు, మేధావులు, కళాకారులు, నాయకులు అందరికీ పేరు పేరున ముందుగా జై భీమ్ తెలియజేస్తున్నాను. బాధితులైన కోస్గిలోని బాలరాజు గారికి, రాజేష్ రెంజర్లాన్, అదేవిధంగా బైరి నరేషు, తర్వాత టీచర్ మల్లికార్జున్, ఈ బాధితులకి ద్రవిడ బహుజన సమితి తరఫున సంపూర్ణంగా నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. ద్రవిడ బహుజన సమితి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట ఉండి పోరాడుతుందని ప్రకటిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించాలి. నల్గొండ జిల్లాలో 6 గంటలకు ఒక మీటింగ్ ఉంది కాబట్టి నేను కొద్దిగా ముందే మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పాను. సోదరులారా, ఇప్పటిదాకా మన దిగంబర్ గారు చెప్పిన విషయము, అదేవిధంగా రాజేష్ రెంజర్ల గారి అమ్మగారు చెప్పిన మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ దాడులు అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినవి కావు, పక్కా ప్రణాళికతోటి చేసినటువంటి దాడులు, ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ అటాక్స్ ఇవి. వాస్తవానికి ఈ దేశంలో బీజేపీ బలపడ్డదంతా కూడా ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అటాక్స్ వల్లనే బలపడ్డది. బయటికి చూసినప్పుడు అవేవో అల్లర్లు జరిగినట్టుగా, అనుకోకుండా జరిగినట్టుగా కనిపిస్తాయి, కానీ జరిగిన దాడులు, సంఘటనలు అన్నీ కూడా వెల్ ప్లాన్డ్గానే జరిగినాయి. అది మనకి బాబ్రీ మసీదు విధ్వంసం సందర్భం నుంచి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని డైల్యూట్ చేయడానికి, బీజేపీ పాగా వేయడానికి హైదరాబాదు, కరీంనగర్, నల్గొండ ప్రాంతాల్లో ప్లాన్డ్గా అటాక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ముస్లింల్ని మాత్రమే శత్రువులుగా చూపించి పోలరైజ్ చేయాలనే ఒక స్ట్రాటజీని అమలు చేసినాయి. అయితే తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ముస్లింలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో ఉన్న తెలంగాణలో ముస్లింల ప్రాబల్యం తక్కువ. ఒకవేళ ముస్లింలని శత్రువులుగా చూపించిన జనాలు పోలరైజ్ అవ్వడం అనేది తక్కువ, అది సాధ్యం కాదు. అందుకని చాలా తెలివిగా మనం గతంలో జరిగిన దాడులు కూడా చూస్తే, అంటే దసరా పండుగ రోజు మన సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన, రామోజీపేట, ఎల్లారెడ్డిపేట, ఇంకా ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసినప్పుడు దళితులని శత్రువులుగా చూపించి బీసీలని ఆర్గనైజ్ చేయాలనే ఒక ప్రోగ్రామ్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. అయితే ఈ ప్రోగ్రాంలో అది మ్యాక్సిమం సక్సెస్ కూడా అవుతున్నది. వాస్తవానికి కారణం ఏంటంటే, ఐడియాలజికల్గా బీసీలకి, ఎవరైతే బీసీలని భావిస్తూ మేము హిందువులు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి హిందూయిజం మీద ఉండే నమ్మకం కంటే, ఆర్ఎస్ఎస్ మీద ఉండే ప్రేమ కంటే, దళితుల మీద ఉండే వ్యతిరేకతే అందుకు ఎక్కువ కారణం అవుతున్నది. చాలా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల్లో దాడి చేసిన వాళ్ళకి బీజేపీకి ఏం సంబంధం లేదు, కానీ దాడి చేసిన తర్వాత వాళ్ళు బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు. అందుకని ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి ముస్లింలని శత్రువులుగా చూపిస్తే సరిపోదు, దళితుల్ని శత్రువులుగా చూపించాలి. దళితులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే అంబేద్కరిజాన్ని ప్రచారం చేస్తున్నారో, హేతువాదాన్ని, నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళని శత్రువులుగా చూపించి టోటల్గా దళితులే ఈ దేశానికి ప్రమాదం అనే ఒక భావనను కలిగించటం ద్వారా దేశ రక్షకులుగా, దేశభక్తులుగా ఒక ఫోజు కొట్టి మిగతా కులాలన్నింటినీ తన ఓటు బ్యాంకుగా మార్చుకొని ఒక రాజకీయ ఎత్తుగడ ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇంచుమించుగా ఇతర ప్రాంతాల్లో కూడా అదే విధంగా జరిగింది, కర్ణాటకలో కూడా అదే విధంగా జరిగింది. అయితే ఇక్కడ ఈ పోటీలో బీజేపీతో టీఆర్ఎస్ కూడా పోటీ పడతా ఉన్నది. ఎక్కడ టీఆర్ఎస్ వెనకబడిపోయింది అని అంటారో అని, లేదంటే హిందువులకు వ్యతిరేకమైన పార్టీ అని అంటారో అనే భయానికి ఇమీడియట్గా ఎవరు కంప్లైంట్ చేయకుండానే పోలీసులు అతి ఉత్సాహం చూపించటము, లేదా మనం బాధితులుగా వెళ్ళి కంప్లైంట్ చేసిన పోలీసులు కనీసం రెస్పాండ్ కాకపోవడం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు దిగంబర్ గారు చెప్పినట్టుగా ఎస్ఐఈ దళితుడే, సిఐఈ దళితుడే. సిమిలర్ కేసెస్ మనం ఎక్కడ చూసినా కూడా, అట్రాసిటీ కేసులు జరిగిన అన్ని చోట్ల ఎస్ఐఈ, సిఐఈ, డిఎస్పీ కూడా దళితులే ఉంటున్న సంఘటనలు ఉన్నాయి. 2009లో స్టేషన్ గన్పూర్లో తాటికొండ గ్రామంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు మొరాన్ని అమ్ముకుంటున్న దళితుల మీద ఆ ఊళ్ళో ఉన్న ఇతర కులాల వాళ్ళందరూ కలిసి ఒకరోజు సామూహిక దాడి చేశారు. దాడి చేసినప్పుడు డిఎస్పీ దళితుడే, ఎస్ఐ దళితుడే,
సిఐ దళితుడే, కానీ చాలా దారుణమైన విషయం ఏంటంటే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండానే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేసారు, అరెస్ట్ కూడా చేయలేదు. సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు పోలీసులు మన జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అయ్యుండి కూడా, లేదా అంబేద్కరిజం తెలిసిన వాళ్ళు అయ్యుండి కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని అంటే నా అనుమానం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఓరల్ డైరెక్షన్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఎస్సీలు ఎవరైనా సరే అట్రాసిటీ కేసులు పెడితే మీరు వెంటనే ఎఫ్ఐఆర్ చేయకండి. దాంట్లో మళ్ళీ ఒక అనుమానాన్ని ప్రవేశపెట్టారు. చాలా వరకు అట్రాసిటీ కేసులు ఫిర్యాదులన్నీ కూడా ఫేకు, అవి నకిలీవి, కావాలని ఉద్దేశపూర్వకంగా పెడుతున్నటువంటివి, బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం పెడుతున్నటువంటివి. అందుకని మీరు ఎఫ్ఐఆర్ చేసే ముందు ఆచితూచి చేయండి అని బాధితులుగా ఉన్న దళితుల మీదనే ఒక అనుమానాన్ని చాలా కాలంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అంతేకాదు ప్రతి 3 నెలలకొకసారి జ్యుడిషియరీ డిపార్ట్మెంటు అంటే జిల్లా జడ్జి సమక్షంలో జరిగే రివ్యూ సమావేశంలో కూడా ఇవే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే లాయర్గా మేము చూస్తున్న సందర్భంలో అవన్నీ ఫేక్ కేసులని పీపీ వాదించటం, జడ్జి కూడా నిజమే నిజమే అని చెప్పి వాదించటం, అంటే తీర్పు ఇవ్వడానికన్నా ముందే జడ్జీలు సైతము బాధితుల్నే అనుమానించే ఒక పరిస్థితి మన ఈ రాష్ట్రంలో ఉన్నది. బహుశా ఇది కేంద్రంలో ఉండొచ్చు, దేశం అంతటా ఉండి ఉండొచ్చు. అందుకని నేను ఏమంటున్నానంటే దీనికి పరిష్కారం ఏంటిది? దీనికి పరిష్కారము మనము సైద్ధాంతికంగా చేసే పోరాటము, సాంస్కృతికంగా చేసే పోరాటము, సామాజికంగా చేసే పోరాటము, రాజకీయంగా చేసే పోరాటము, ఈ 4-5 మనం స్పష్టంగా నిర్వచించుకోవాలి. ఒకప్పుడు మన ఎస్సీ కాలనీలోకి వచ్చి ఎవరైనా నిలబడి మాట్లాడాలంటే భయపడిపోయేవాళ్ళు. కనీసం ఎస్సీలందరూ ఆపూటకైన ఎన్ని విభేదాలున్నా శత్రువుతోటి తలపడడానికి కర్రో కత్తో ఏదో ఒకటి పట్టుకొని నిలబడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎవడు పడితే వాడు తాగి లేకపోతే మదవుతోటి మన కాలనీలకు వచ్చి మన మీదనే చేయి చేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దిగంబర్ గారు సొంత ఊళ్ళో దాడి చేస్తూ ఉంటే ఆ సొంత ఊళ్ళో ఉన్నటువంటి దళితులు నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం దిగంబర్ గారి గ్రామంలోనే కాదు, నేను చూస్తున్న ప్రతి గ్రామంలో ఇలాగే ఉంది. ప్రతి చోట దళితులు అనార్గనైజ్డ్గా ఉన్నారు. మాలలు మాదిగల మధ్యన వైరుధ్యం విషయం పక్కకు పెట్టండి, మాలల్లోనే ఐక్యత లేదు, మాదిగల్లో కూడా ఐక్యత లేదు. కేవలము వ్యసనాలకి అలవాటు పడి యువకులనైతే వాళ్ళు రాజకీయాల పేరు మీద డబ్బు ఆశ చూపించి, మందు ఆశ చూపించి శారీరకంగా వాళ్ళని బలహీనం చేయటం, రాజకీయంగా లొంగ తీసుకోవటం, గ్రామంలో ఉన్న మన దళితులని ఎలాంటి పరిస్థితుల్లో ఐక్యం కాకుండా చేసే ఒక వ్యూహాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఈ గ్రామానికి దళితులు శత్రువు అయిపోయారు. అందుకని ఈ దళితులని చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ దళితులే తమని తాము రక్షించుకోవాలి. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన, రాజ్యాంగంలో పొందుపరిచినంత మాత్రానే ఆ చట్టాలు మిమ్మల్ని రక్షించవని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఆర్గనైజ్డ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది, మన శక్తిని సంఘటితంగా ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎంతసేపటికి మనం బాధితులుగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టుకోవడము, చిన్న చిన్న నిరసన ప్రదర్శనలు చేయటమే తప్ప ఇప్పటి వరకు మనం చాలా పెద్ద ఎత్తున ఒక ప్రతిఘటన చేసిన సందర్భమే లేదు. బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో అభంగపట్నంలో జరిగిన భరతరెడ్డి చేసిన దుర్మార్గమైన దాడికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన చేసి అతన్ని అరెస్ట్ చేసేంత వరకు, అతని మీద పీడీ యాక్ట్ పెట్టేంత వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేశాం కాబట్టి జరిగింది. వాస్తవానికి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇంకా మనం ఎంతకాలము బాధితులుగానే విలపిద్దాం? మనం తిరిగి ఎప్పుడు దాడి చేయగలుగుతాం? కనీసం ప్రతిఘటించగలుగుతాం. దాడి చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రతిఘటించే దశకైనా మనం ఎప్పుడు పోతాం? ప్రతిఘటించడానికి అవసరమైన ఒక ఆర్గనైజేషన్ని, బలమైన ఆర్గనైజేషన్ నిర్మాణం, కనీసం ఒక నెట్వర్క్నైనా నిర్మించుకోవటానికి మన మధ్యన అడ్డం పడుతున్న అంశాలు ఏమిటి? వాటిని పరిష్కరించుకోలేమా? ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే ఏందనంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంటుంది, దళితులు ఒకవైపు ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే శత్రువులుగా దళితుల్ని చూపించే ఈ దేశంలో రాజకీయాలు చేయటం మొదలైంది. ముస్లింలు కాదు ఇక వాళ్ళ టార్గెట్, కేవలం దళితులు మాత్రమే. అందుకని మనము ఈ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న దళిత రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా అట్రాసిటీస్ కేసెస్ మీద రాష్ట్ర అసెంబ్లీలో సమావేశం జరగలేదు. సప్లాన్ మీద డిస్కషన్ కొద్ది మేరకు జరిగింది, కానీ అట్రాసిటీ యాక్ట్ ఎంత మేరకు ఇంప్లిమెంట్ అయ్యింది అనే దాని మీద అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? దళిత బంధు పథకం గురించి మాట్లాడే కేసీఆర్ గారు వెంటనే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా అమలయ్యింది, ఎందుకు అమలు కాలేకపోతున్నది అనే దాని మీద
డిబేట్ చేయాల్సిందిగా మన పార్టీల తరపున, అంటే మన కులాల తరపున ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ నాయకుల్ని మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మన గురించి మాట్లాడకపోతే అసెంబ్లీలో కూర్చోవటం అనవసరం, పార్లమెంటులో కూర్చోవటం అనవసరం. నవంబరు 21, 2022 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యాచారాల సంఖ్య 12,643 కేసులు నమోదైనాయి. అధికారికంగా 12,643. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఒక సంవత్సరంలో నమోదైనటువంటి కేసుల సంఖ్య 2022లో ఒక్క 12,643 కేసులు నమోదైనాయనంటే ఎన్ని కేసులు చర్చనీయాంశం కాకుండానే కనుమరుగైపోయాయి, ఎవరికి తెలియకుండానే కాంప్రమైజ్ అయిపోయాయి. కన్విక్షన్ రేటు ఎందుకు ఇప్పటికీ 6% కూడా దాటి ఉండట్లేదు? దీనికి కేవలం దళితులేనా బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత వహించట్లేదా? పోలీసుల వైఫల్యమే కారణమా? కానే కాదు. పోలీసుల వైఫల్యం కారణం కానే కాదు. పోలీసులకి ప్రభుత్వం ఇస్తున్న డైరెక్షనే కారణము. కాబట్టి మనం ప్రభుత్వం మీద పోరాడితేనే పోలీసులు సరిగ్గా స్పందిస్తారనేది నా అభిప్రాయం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణని మీరు ప్రకటిస్తే తప్పకుండా ఆ కార్యాచరణని మనం ముందుకు తీసుకుపోదాం. అది శత్రువులకి, అంటే దళిత వ్యతిరేకులకి కనువిప్పు కలిగించే విధంగా, మన జాతుల్లో ప్రతిఘటన స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.